ఓం శ్రీ దుర్గాయ నమః. ఈరోజు కేసనగుట్టు శ్రీ లక్ష్మీ దుర్గా అమ్మవారి ఆలయం వద్ద శ్రీరామనవమి శుభ సందర్భంగా పానకాలు ఏర్పాటు చేయబడడం జరిగినది. అలాగే 74వ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరి ఈ పూజా కార్యక్రమానికి కొంతమంది యువకులు వచ్చి ఆలయ డెకరేషన్లో పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదములు సేకరించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆలయం అలంకరణతో ఎంతో అందముగా కనిపిస్తున్నది. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని పానకం తీసుకొని అమ్మవారి తీర్థప్రసాదములు సేకరించారు. ప్రతి నెల తప్పనిసరిగా ఈ సహస్రనామ పూజ కుంకుమ పూజ ఉంటుంది. భక్తులు గమనించి ఆ ఒక్కరోజు మాత్రమే తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని పూజలో పరోక్షంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన బులిబాబ్జీ గారికి నా తరపున అమ్మవారి తరపున గురువు గారికి శుభాభినందనలు. అలాగే ఇక్కడ ప్రతి నెల సహస్రనామ కుంకుమార్జన సాంప్రదాయంగా దగ్గర 6 సంవత్సరాల పైగా ఇక్కడ నుండి నిర్వహించబడుతున్నది. ఒక్కసారైనా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని చేస్తాం. అమ్మవారిని దర్శించండి, అష్ట ఐశ్వర్యములు పొందండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి దర్శించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక 3 నెలల్లో తప్పక నెరవేరుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించుకొని అమ్మవారిని దర్శించుకొని నిస్వార్థమైన యొక్క కోరికను అమ్మవారికి విన్నవించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వచ్చే నెల మళ్ళీ సహస్రనామ కుంకుమార్చన పూజలో వీడియోతో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారిని దర్శించండి.